రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా వెంకటగిరిలో జైలు భరోసా కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని విడనాడాలని, అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచాలంటూ జైలు భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటగిరి ఎస్ఐ నరసింహారావు, సుధాకర్ రెడ్డిలు అంగన్వాడీ వర్కర్స్ను, మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి సొంత పూచికతో విడుదల చేశారు. పోరాటం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం పోవాలంటే వర్ధిల్లాలి సిఐటియు. బగబగ మండే సూర్యుడిని చూడు, బగబగ మండే సూర్యుడిని చూడు, బగబగ మండే సూర్యుడిని చూడు, బగబగ మండే సూర్యుడిని చూడు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. బగబగ మండే సూర్యుడిని చూడు, బగబగ మండే. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి ఎర్ర జెండా. రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే, 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 రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని, రద్దు చేయాలి, రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, రక్షించాలి.
ఈరోజు 29వ రోజు సమ్మేళనం చేస్తున్నాము. ఈరోజు జైలు బరో కార్యక్రమం నిర్వహించాము. అది ఎందుకంటే మాకు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. మేము కనీస వేతనం అడిగితే ఆయన అత్యవసర సేవలు అందించే వాళ్ళని చెప్పని మమ్మల్ని గుర్తించి ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చి మాకు ఈరోజు డెడ్ లైన్ 8వ తేదీ డెడ్ లైన్ అని చెప్పని మాకు ఇచ్చారు. మాకు రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు ఈరోజు జైలు బరో కార్యక్రమం చేశాము. మాకు పెంచితే జీతం అన్నా పెంచండి, లేదా జైల్లో అన్నా పెట్టండి. ఎందుకంటే మేము కుటుంబాలనే పోషించుకునే స్థితిలో కూడా మేము లేకుండా ఉన్నాము. మా పిల్లల్ని, మా కుటుంబాలని మాకు ఆర్థిక సహాయం లేకుండా పోతుంది. కానీ ఆయన అంటున్నాడు పౌష్టికాహారం అందరికి కావాలా, ఊర్లో ఉండే వాళ్ళందరికి కావాలా, కానీ మా పిల్లలకి అవసరం లేదని అనే పరిస్థితిలో ఆయన ఉన్నారు. మేము మా బిడ్డలు తినాలన్నా కానీ మాకు ఆర్థికంగా పౌష్టికాహారం కావాలి కాబట్టి మేము కనీస వేతనం అడుగుతున్నాము. అందుకనే ఈరోజు ఎస్మా చట్టాన్ని ఆ చట్టాన్ని సడలించాలి. ఈ జైలు బరో కార్యక్రమం దానికి అందుకనే మేము నిర్వహించాము. ఇస్తే మమ్మల్ని పెడితే జైల్లో అన్నా పెట్టండి, లేదా మాకు జీతం అన్నా పెంచండి అని చెప్పని రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ సందర్భంగా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టునే సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు సిఐటియు ఇతర కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ వెంకటగిరి పట్టణంలో రాపూర్ క్రాస్ రోడ్లో రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఈ రాస్తారోకో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు 29 రోజుల నుండి సమ్మెలో ఉన్నారు. అలాగే మున్సిపల్ కార్మికులు 15 రోజుల నుండి సమ్మెలో ఉన్నారు. ఇంకా ఇతర కార్మిక వర్గం కూడా సమ్మెలో ఉంది. వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మమ్మల్ని జైల్లో అన్న పెట్టండి, లేదంటే వేతనాలు పెంచండి, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయండి అనే నినాదంతో ఈరోజు రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇట్లా కార్మిక సంఘాలు ఎందుకు, అంగన్వాడీలు అయితేనేమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి ఎందుకు సమ్మెలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఈ యొక్క ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది చూసినప్పుడు ఎన్నికలకు ముందేమో అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికులకి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో నేను అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రధాన డిమాండ్స్ అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి వేతనాలు పెంపుదల కోసం, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయడం కోసం, అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా పర్మనెంట్ చేయడం కోసం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కోసం ఈ డిమాండ్స్ మీద ఈ 2 సంఘాలు, ఇతర సంఘాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తామంటే ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరితో మొద్దు నిద్రపోతూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కానీ ఈ యొక్క అంగన్వాడీల సమ్మె ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది ఆలోచన చేస్తూ ఉంది. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మెని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది చూస్తూ ఉంది. అంగన్వాడీలకైతే ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది, అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం, సేవల నిర్వహణ చట్టం. దీన్ని తీసుకొచ్చి అది ఎవరికి ఈ చట్టాన్ని, అత్యవసర సేవలు అంటే ఇప్పుడు కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, రవాణా అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఈ అత్యవసర విభాగానికి సంబంధించి వస్తాయి. వీటికి మీ ఎస్మా చట్టం ప్రయోగించాలి. కానీ అంగన్వాడీలు ఎస్మా చట్టం కిందకి రారు. కాబట్టి ఎస్మా చట్టం పెట్టి ఏం లేదు, నిర్బంధం విధించి భయభ్రాంతులు సృష్టించి ఈ అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి వండి వైఖరితో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ విధంగా అంగన్వాడీల పైన, మున్సిపల్ కార్మికుల పైన, ఇతర కార్మిక వర్గం పైన నిర్బంధాలు, మొండి వైఖరి, అట్లాగే భయభ్రాంతులు సృష్టించడం, ఈ విధంగా చేసినటువంటి అనేక ప్రభుత్వాలు చాలా గర్భంలో కలిసిపోయాయనేది మీ యొక్క ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే